నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు వైశాఖ శుద్ధ నవమి. వైశాఖ శుద్ధ నవమి అంటే సీతానవమి. సీతానవమి అన్నది భారతీయ సనాతన ధర్మంలో ఉన్న అందరికీ తెలిసిన విషయం, తెలియని వారికి తెలవాల్సిన విషయం. చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామ జయంతిగా, శ్రీరాముడి పుట్టినరోజుగా శ్రీరామనవమి చేసుకుంటాం. అలాగే వైశాఖ శుద్ధ నవమి సీతానవమి. ఈరోజు జనక మహారాజుకి ఆ తల్లి అయోనిజగా నాగడిచాలలో దొరికినటువంటి వేళ. సీతా అమ్మవారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి? సీతానవమి రోజు ఏం చేయాలి అంటే, సీతానవమి మరి శ్రీరాముడు చైతన్యం, సీతమ్మ శక్తి, ప్రకృతి పరమాత్మల కలయికే సీతారాముల కలయిక. రాముడు ఈ లోకంలో అవతరించడానికి వచ్చినప్పుడు ఆ తల్లి కూడా ఏ అవతారంలో అంటే విష్ణుమూర్తి వచ్చిన ప్రతి అవతారంలో సీతమ్మ తాను వచ్చింది. ధర్మరక్షణలో భాగంగా తాను నిలిచింది. ఇక మానవ రూపంలో మానవుడిగా ఉంటూ మానవుడు ఎలాంటి ధర్మాల్ని ఆచరించాలో చూపెట్టినటువంటి పరిపూర్ణ అవతారం రామావతారం అయితే, అందులో సీతమ్మ అయోనిజగా వచ్చినప్పటికీ కూడా మనుషులు ఎలా ఉండాలి, అసలు సతీధర్మం ఎలా ఉండాలి, భర్తకు ఎలా సహకరించాలి అనేటువంటివన్నీ చక్కగా ఆచరించి మనం ఎలా ఉండాలో తెలియచేసినటువంటి రోజు మరి సీతానవమిని చేసుకోవాలి. అది తెలుసుకోవడం కోసం చేయాలి. సీతమ్మ ఎందులో కూడా రామయ్యకి తక్కువ కాదు. బలంలో, తెలివిలో, ధర్మంలో అన్నింట ఆయనకు సహకరించినటువంటి ఇల్లాలు. అందువల్లే తాను చిన్ననాటి నుండి కూడా ఆ బలము అనేటువంటిది అవలీలగా శివధనుసును పక్కన పెట్టగలిగింది కాబట్టే తండ్రి మరి వీర్యశుల్కగా ప్రకటించాడు. ఇక రామయ్య బలం తెలిసినటువంటిదే. ఆ తల్లి మరి అత్తవారింటి అడుగు పెట్టిన తర్వాత అందరినీ ఎంత సమన్వయంగా చూసింది ఏంటి అన్నది మనకు అరణ్యవాసంలో అనసూయమ్మ దగ్గర తను మాట్లాడినటువంటి మాటల ద్వారా తెలుస్తుంది. అరణ్యానికి వెళ్లాల్సిన అవసరం సీతమ్మకి లేకపోయినా, రాముడు వద్దని వారించినా వినకుండా రాముడిని అనుసరించిన తల్లి అతన్ని. భర్త ఎక్కడుంటే అక్కడే అయోధ్యగా భావించింది. ఆ అరణ్యాన్ని ఆనందంగా స్వీకరించగలిగింది. ఇక వద్దని వారించినప్పుడు తాను ఎలాగైనా భర్తతోనే ఉండాలి, ఆయనకు సహకరించాలి అన్న ఉద్దేశంగా కొద్దిగా పౌరుషంగా కూడా పరుషంగా కూడా మాట్లాడింది. దాంట్లో చెప్పినటువంటి మాట, నువ్వు దశరథ మహారాజు కుమారుడిగా నువ్వు తండ్రి మాట చెవదాటకుండా పితృవాక్ పరిపాలకుడిగా నువ్వు వస్తే నేను కూడా పితృవాక్ పరిపాలకురాలనే. మా నాన్న వివాహంలో ఛాయేవానుగత అన్నాడు. అంటే నేను నీడలా అనుసరించాలి కాబట్టి నువ్వు మాత్రమే కాదు, తండ్రి మాట జవదాటని బిడ్డని నేను కూడా అని చెప్పినటువంటి మూర్తి. అంతేకాదు, రాముడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు బాధపడుతున్నటువంటి అత్తగారిని తాను భర్తను ఎలా చూసుకుంటుందో చెప్పింది. అత్తగారిని బాధ నుండి విముక్తి చేయడం కోసం మాట్లాడినటువంటి మాటలు ప్రతి కోడలు తెలుసుకోవాల్సినటువంటివి. ఇక అరణ్యానికి వెళ్ళిన తర్వాత అనసూయమ్మ దగ్గర మాట్లాడినటువంటి మాటలు. అనసూయమ్మ అడుగుతుంది, ఇంత చిన్నదానివి కదా, నీకు ఈ ధర్మాలు ఎలా తెలుసు అని అడిగినప్పుడు, పుట్టింట నేను మా తండ్రి గారికి చేసినటువంటి వారు అనుసరించినటువంటి విధానాన్ని అక్కడ నేర్చుకుంటే, అత్తింట ముగ్గురు అత్తలు మా మామగారితో ఉన్నటువంటి స్థితిని, ఆ ధర్మాలని నేను నేర్చుకోగలిగాను అని చెప్పింది. ఇప్పుడు అమ్మాయిలందరూ కూడా మనం పుట్టింట కానీ మెట్టింట కానీ పెద్దలు తాము చేస్తున్నటువంటి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ధర్మ నిరతి, ఇవి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి అని మనకు అప్పుడే అమ్మ చెప్పింది. ఇలా ఆ తల్లి అనసూయమ్మ మెప్పును పొందగలిగింది. ఆమె ఇచ్చినటువంటి అంగరాగాల్ని, అంటే ఆ దంపతి ధర్మాన్ని తెలుసు కాబట్టి ఆ తల్లి మెచ్చి ఇచ్చినటువంటి వరం అంగరాగాలు. అవి తర్వాతి కాలంలో, ఎందుకంటే అనసూయమ్మ దూరదృష్టి కలిగినటువంటిది, దార్శనిక శక్తి ఎక్కువగా ఉన్నటువంటిది కాబట్టి రేపు రాబోయే కాలంలో వచ్చేటువంటి స్థితిని గమనించి అంగరాగాలు ఇచ్చింది. కాబట్టి అశోకవనంలో ఉన్నప్పుడు ఆ తల్లి
దాదాపు సంవత్సర కాలం ఆ అంగరాగాలు ఉండడం వల్ల ఎలాంటి మలినం లేకుండా, అంటే బాహ్య మలినం కనపడకుండా ఉండగలిగినటువంటి స్థితి అన్నమాట. ఇక మనం రామాయణంలో అంటే సీతమ్మవారి నడవడికలో కానీ ఎక్కడ కానీ అక్కడక్కడ భర్తని పరీక్షించింది, ప్రేమను పంచుకుంది. అలాగే భర్త మనసులో ఉన్నది గ్రహించగలిగినటువంటి తల్లి. తాను ఎక్కడెక్కడైనా సరే చెప్పుకోవలసి వస్తే ముందుగా నేను జనక మహారాజు కుమార్తెను అని చెప్పకుండా దశరథ మహారాజు కోడల్ని అని చెప్పగలిగింది. ఎక్కడైనా పుట్టినా కూడా మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి గౌరవ ప్రతిష్టలను నిలపడం కానీ, ఆ ఇంటికి నేను వారసురాలని చెప్పడం కానీ మన యొక్క సనాతన ధర్మం చెప్పేటువంటిదే. అందుకే అశోకవనంలో ఉన్నప్పుడు హనుమంతుడు అక్కడికి వచ్చి సీతమ్మ అని గుర్తించినప్పుడు సీతమ్మతో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అన్నప్పుడు ఆయన దశరథ మహారాజు గొప్పతనం మొదలుపెట్టి దశరథ మహారాజు యొక్క ఇతివృత్తాంతాన్ని చెప్పాడు. అలాగే సీతమ్మ కూడా తను ఎప్పుడు చెప్పుకోవాల్సి వచ్చినా కూడా దశరథ మహారాజు కోడల్ని అనే చెప్పుకుంది తప్ప ఎక్కడా కూడా ముందుగా జనకుడి కుమార్తెను అని చెప్పలేదు. అంటే కన్నతండ్రి పేరు చెప్పకూడదని కాదు, ఆ పౌరుషాన్ని వాటిని నిలుపుకున్న మెట్టింటి గౌరవ ప్రతిష్టలు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇక తదుపరి మనం సీతమ్మ రాముడితో అరణ్యవాసంలో ఆనందంగానే ఉంది. సరే, చిట్ట చివరికి జరగకూడదు జరిగింది అంటే కేవలం తాను భ్రమసినటువంటి ఒక కోరిక వల్ల జరిగిన నష్టం అని తెలుసు. సరే, ఇక తాను పరపురుషుడితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, నీచుడితో మాట్లాడాల్సి వచ్చినప్పుడు, రాక్షసుడితో మాట్లాడవలసి వచ్చినప్పుడు, మనకి చెడు చేసి మోసం చేసినటువంటి వాడితో మాట్లాడవలసినప్పుడు గడ్డి పరికను మధ్యలో పెట్టుకుంది. నేటి కాలంలో మనం ఎవరైనా కాసింత మాట్లాడితే పొంగిపోతాం, మాట్లాడతాం, మనల్ని పొగిడితే అంతకంటే ఉండదు. కానీ అమ్మాయిలు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, పెళ్ళైన అమ్మాయిలే కాదు, పెళ్ళి కాని పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది పరాయి పురుషుడు తృణంతో సమానం. వాడిలో ఏ మోసం ఉందో, ఏ తత్వం ఉందో. ఎందుకంటే రావణాసురుడు లాంటి వాడు వేషం మార్చుకొని వచ్చాడు కదా. మరి ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏంటి పరిస్థితి, నేడు జరుగుతున్నటువంటి అనేక రకాలైన జిహాదులు ఎలా ఉన్నాయి, ఇది గుర్తించాల్సినటువంటి స్థితి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అమ్మ గడ్డి పెరకను పెట్టుకొని మాట్లాడింది అంటే పరాయి పురుషుడు మనకెప్పుడు కూడా తృణప్రాయమే. ఈ సంగతి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక సరే, మొత్తానికి రాముడు యుద్ధం గెలిచాడు. సీతమ్మ రామయ్య మనసులో ఉంది గ్రహించిందా? లక్ష్మణుడు చేస్తున్నటువంటి ఆ అగ్ని కార్యం కోసం, అంటే పేరుస్తున్నటువంటి అగ్ని ప్రవేశం కోసం మనసులో ఉన్నది గ్రహించి తనకు తానుగా అగ్ని ప్రవేశం చేసుకుని అగ్ని పునీతగా నిరూపించుకున్నటువంటి తల్లి. ఇక్కడ అనేక రకాలు, అనేక లోకులు పలకాకులు కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు. తాను స్వయంగా భర్త మనసులో ఉన్నది, అంటే తాను బయటకు వెళ్ళిన ఒక మహారాజుగా వెళితే లోకులు ఏమీ అనకుండా ఉండడం కోసం తనను తాను నిరూపించుకున్నటువంటి స్థితి సీతమ్మది కనిపిస్తుంది. ఇక తదుపరి సరే, అరణ్యవాసంలో నిండు గర్భిణిని వదిలేశారు అన్నారు. కానీ భర్త యొక్క స్థితి, భర్త యొక్క అంటే ఒక రాజ్యాన్ని, ప్రజలను క్షేమంగా చూసుకుంటూ, ప్రజలు ఎప్పుడూ కూడా ఒక మహారాజుకు ఒక అపవాద కలిగించేలాగా ఉండకూడదు అన్న భావంతో, అంతేకాదు నాకు ఆ అరణ్యవాసంలో ఉండాలి అని తన కోరికను చెప్పడమే కాదు, తన కోరిక కూడా ఎప్పుడు కూడా శత్రుశేషం ఎప్పుడు ఏదో ఒక రకంగా ఉంటుంది. రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు సంహరించబడవచ్చు, ఇంకా అందులో ఉన్న శత్రుశేషం ఎలా ఉందో, తన కుమారులు రేపటి వారసులు ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి అంటే వారికి కావలసినటువంటి విద్యాబుద్ధులు అన్నీ కూడా సక్రమంగా తండ్రిని మించిన తనయుడిలాగా పెరగాలి అంటే, ఆ శక్తియుక్తులు రావాలంటే తప్పనిసరిగా ఎక్కడుండాలి అంటే వాల్మీకి ఆశ్రమంలో ఉంటే తప్ప అంతటి స్థితి రాదు అని గ్రహించిన తల్లి. కాబట్టి ఆ ఆశ్రమంలో ఉండగలిగింది, బిడ్డల్ని పెంచగలిగింది. లవకుశులు తండ్రిని మించిన తనయుల్లాగా, తండ్రికి సరితూగగలిగిన శక్తి కలిగిన వాళ్ళలాగా ఆ బిడ్డల్ని పెంచగలిగింది. ఈరోజు రామాయణం అంతా లోకమంతా వ్యాపించింది అంటే ఆ బిడ్డల వల్లే కదా. సీతమ్మవారు మనందరికీ కూడా ఆదర్శమూర్తి, ఆదర్శమాత. కాబట్టి ఆ తల్లి మనం అందుకే ఏ వివాహమైనా చూస్తే సీతారాముల శ్లోకం లేకుండా ఉండదు, సీతారాముల పరిణయ ఘట్టం లేకుండా ఉండదు. మరి అలాంటి అద్భుతమైనటువంటి సీత
అమ్మవారి పుట్టినరోజు వైశాఖ నవమి రోజు మనందరం కూడా సీతానవమి చేసుకోవాలి. ఏం చేయాలి? పూజ చేయాలంటే అమ్మవారిని తప్పనిసరిగా స్మరించాలి, పూజ చేయాలి. పూజ చేయడము అంటే అమ్మవారి విగ్రహాన్ని పెడతాము అంటే సీతా విగ్రహం కాదు, అమ్మ లక్ష్మీ రూపం. కాబట్టి మీకు సీతారాముల మొత్తం పటం ఉంటే సంతోషం, లేదు సీతా అమ్మవారిది విడిగా ఉంటే ఇంకా సంతోషం. అలా లేదు అంటే లక్ష్మీ రూపాన్ని పెట్టండి. అలా కూడా కాదు అంటే మనసు నిండా లక్ష్మీమాతను నింపుకోండి, సీతమ్మని నింపుకోండి. ఒక నాణ్యాన్నో లేకపోతే ఒక పోక చెక్కనో అమ్మవారి రూపంగా అక్కడ పెట్టండి, పూజ చేయండి. ఒక్క పూజతో సరిపోతుందా అంటే పూజ వల్ల నీ మనసుకి ప్రశాంతత వస్తుంది, పూజ వల్ల నీకు ఆత్మతృప్తి కలుగుతుంది. కానీ అమ్మవారి తత్వం 10 మందికి తెలియాలి కదా. అందుకని ఈరోజు తప్పనిసరిగా ముత్తైదువులను పిలవండి, భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అందరినీ పిల్ల పాపల్ని పిలవండి. అందరికీ మనం పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం అన్నది ఒక పేరెంటంలో చేస్తాం, కానీ అంతకు అంటే విలువైనటువంటిది ఈ ధర్మం నిలపడానికి కావాల్సినటువంటి ఆ ధార్మిక తత్వం ఏదైతే ఉందో అది 10 మందితో పంచుకోవడమే సీతానవమిలో ముఖ్యమైనటువంటి స్థితి. కాబట్టి సీతా అమ్మవారి గురించి, ఆ తల్లి తత్వం గురించి ఈరోజు మనం పారాయణం చేద్దామా అంటే పారాయణాన్ని పక్కకు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని 4 ముచ్చట్లతో అందరితో పంచుకుందాం, అందరికీ తెలియజేద్దాం. సీతమ్మ తత్వాన్ని, ఈ భూజాత తత్వాన్ని మనం 10 మందికి చెప్పడం వల్ల ఓపికగా ఉండగలుగుతారు, అవసరమైన చోట సమన్వయం చేయగలుగుతారు, ఆ శక్తిని పెంపొందించుకోగలుగుతారు. అత్తింట ఎలా ఉండాలి, పుట్టింట ఎలా ఉండాలి, అరణ్యంలో ఎలా ఉండాలో తెలుస్తుంది, పరాయి పురుషుల దగ్గర ఎలా తెలుస్తుంది, భర్త మనసును తెలుసుకుని ఎలా ఉండాలో తెలుస్తుంది, బిడ్డల్ని ఎలా పెంచాలో తెలుస్తుంది. ఇన్ని తెలిస్తే ఇక మన దాంపత్యానికి కొదవేముంటుంది. మన ఇంటి అంటే ఒక గృహస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి వారికి ఏ కష్టం లేకుండా హాయిగా ఉంటారు. అయితే ఇక్కడ అపవాదం, అమ్మో సీతమ్మ వారంటేనే కష్టాలు అంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా నిలబడాలో చెప్పినటువంటి తత్వాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే మనం అంత చక్కటి అంటే జీవితంలో పేరు తెచ్చుకొని, అంటే ఈ ఇంటి కోడలు ఎంత గొప్పదమ్మా, ఈ అత్తగారు ఎంత గొప్పదమ్మా, ఈ కూతురు ఎంత గొప్పదమ్మా అని ఆ సీతాతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళని 10 మంది పొగిడే విధంగా ఉంటుంది. అందరం కూడా సీతారాముని చేసుకోవడం అంటే సీతాతత్వాన్ని 10 మందితో పంచుకుందాం. నమస్తే.